ఈరోజు 23/6/2026 బీసీవై పార్టీ భారత చైతన్య యువజన పార్టీ 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకునే విధంగా ఈరోజు ఎన్ఏడిలో భారత చైతన్య యువజన పార్టీ పిఎస్సి సభ్యులు నమ్మి అప్పలరాజు గారి ఆధ్వర్యంలో 2 జిల్లాల నుంచి అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా ఇక్కడ బీసీవై నాయకులు, కార్యకర్తలు, అలాగే పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ కిల్లడి అప్పలరాజు గారు, అలాగే మాడుగుల నియోజకవర్గం కన్వీనర్ కొన నాగేశ్వరరావు గారు, అలాగే రాష్ట్ర పిఎస్సి సభ్యులు రంజన్ కుమార్ గారు, అలాగే రాష్ట్ర మహిళా కన్వీనర్ అనుపమ యాదవ్ గారు, అలాగే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు రమణారావు గారు, అలాగే వివిధ హోదాలలో ఉన్నటువంటి బీసీవై పార్టీ శ్రేణులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన అధ్యక్షులు భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం, అలాగే మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే ఇంకా వివిధ కార్యక్రమాలు, చిన్నపిల్లలకి పుస్తకాలు, స్వీట్స్, చాక్లెట్లు పంచడంతో పాటు వివిధ కార్యక్రమాలు ఈ ఎన్ఏడి ప్రాంతంలోని, అలాగే ఎన్ఏడి పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మేమందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నాము. ముందుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీవై పార్టీ, జై బీసీవై పార్టీ, జై బీసీవై పార్టీ, రామచంద్ర యాదవ్ నాయకత్వం, రామచంద్ర యాదవ్ నాయకత్వం, రామచంద్ర నాయకత్వం, జిందాబాద్ బీసీవై పార్టీ, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ బీసీవై పార్టీ, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ బీసీవై పార్టీ, జిందాబాద్ జిందాబాద్, జిల్లాలే బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వం, వదలాలి వదలాలి, జిల్లాలే బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వం, వదలాలి వదలాలి, జిల్లాలే బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వం, వదలాలి వదలాలి, జిందాబాద్ బీసీవై పార్టీ, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ బీసీవై పార్టీ, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ బీసీవై పార్టీ, జిందాబాద్ జిందాబాద్, జిల్లాలే బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వం. వదలాలి వదలాలి. చాలా శుభదినం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు ఎన్నో కలలుగన్నటువంటి బీసీల రాజ్యాధికారం కోసం గత 3 సంవత్సరాల క్రితం మన జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు పార్టీ నెలకొల్పడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రామచంద్ర యాదవ్ గారు రాష్ట్రంలోనే కాక దేశంలోనే అడుగు అడుగున ఆయనకి నీరాజనాలు పడుతున్నారు. ఎన్నో శ్రమలకు ఓర్చి గ్రామ గ్రామాన పర్యటన చేస్తూ సమాజంలో బీసీలపై, ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్నటువంటి దారుణాలు, అరాచకాలు దీనిని దృష్టిలో పెట్టుకొని ఆయన సేవా కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని అనేక పర్యటనలు చేస్తూ అలుపెరగని పోరాటం చేస్తున్న రామచంద్ర యాదవ్ గారి పార్టీలో ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా గ్రామ గ్రామాన ఇంటింటికి కూడా ఈరోజు ఆయనకి దగ్గరలో ఆయన పార్టీలో చేరడానికి ఎంతో ఉత్సాహం చూపుతూ ఎంతోమంది రావడం శుభదాయకం. అలాగే ఈ రోజు వరకు కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం. బీసీల కోసం గతంలో అక్కడ నిరాహార దీక్ష చేయడం, అలాగే కనీసం తన చెప్పులు లేకుండా పర్యటన చేస్తూ బీసీలు పడుతున్న అనేక కష్టాలని తన కష్టంగా భావించి ఏ రోజైతే నిజమైనటువంటి స్వాతంత్రం ఈ రాష్ట్రానికి బీసీ నాయకుడు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అవుతాడో ఆ రోజు నిజమైనటువంటి స్వాతంత్రం వస్తుంది అనే నమ్మకంతో ఆయా బీసీ సోదరులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు. అలాగే బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ నాయకత్వాన్ని ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. ఈరోజు ఇక్కడ మన జెండా ఆవిష్కరణ డాక్టర్ నమ్మి అప్పలరాజు గారు పిఎస్సి సభ్యులు ఆధ్వర్యంలో 2 జిల్లాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.
అలాగే ఇప్పుడు ఇందాక జెండా ఆవిష్కరణ అయ్యింది, ఇప్పుడు కేక్ కటింగ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఉద్దేశించి పిఎస్సి సభ్యులు నమ్మి అప్పలరాజు గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు నమ్మి అప్పలరాజు. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పశ్చిమ నియోజకవర్గంలో భారత చైతన్య యువజన పార్టీ కార్యాలయంలో ఈరోజు మన పార్టీ పెట్టి 3వ సంవత్సరాలు పూర్తయిన ఈ సందర్భంలో మనం జెండా ఎగరేయడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాము. ఆయన బడుగు బలహీన వర్గాలకి ఎన్నో అంటే అనకూడదు కానీ ఈరోజు ఆయన మీద అనేక రకాల తప్పుడు కేసులు పెట్టారు. ఆయన బరాయిస్తూ ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దుర్మార్గులకు అప్పచెప్పకూడదు అని చెప్పేసి ఒకే ఒక భావంతో ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఎందుకంటే అన్ని తప్పుడు కేసులు పెట్టి మీకు తెలుసు ఆయన ఎన్ని కష్టాలు పెట్టారో కూడా మీకు తెలుసు. కానీ ఈ పార్టీ పెట్టి 3 సంవత్సరాలు ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం అనేది విశాఖపట్నంలో అలాగే ఎన్ఈడి జంక్షన్లో పార్టీ కార్యాలయం భారత చైతన్య యువజన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసుకోవడం అనేది చాలా గర్వపడుతున్నాము. అలాగే నాయకులందరూ ఇంకా మన జడ్జి గారు వచ్చారు, అలాగే పిఎస్సి సభ్యులు, అలాగే కిలాడి అప్పలరాజు గారు, అలాగే ఇంకా మన మాడుగుల నుంచి వచ్చారు నాగేశ్వర గారు, అలాగే గాజువాక నుంచి వచ్చారు పల్లా వెంకటప్పారావు గారు, అలాగే నాయుడు గారు వచ్చారు. మన కార్పొరేటర్ క్యాండిడేట్లు కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఇక్కడ చాలామంది ఇక్కడ హాజరై ఉన్నారు. ఇవాళ రెండు జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాల నుంచి కూడా వచ్చి ఉన్నారు. అలాగే అప్పలరెడ్డి గారు కూడా ఇక్కడ గాజువాక దగ్గరలో ఆ నియోజకవర్గం 77వ వార్డు నుంచి కూడా వచ్చున్నారు నాయకులు. వీళ్ళందరి సమక్షంలో ఈరోజు కేక్ కట్ చేయడం అనేది మీ అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఐఎమ్ రంజన్ కుమార్. జిల్లా జడ్జిగా మొన్నటి వరకు వర్క్ చేసి ఈ మధ్యన బీసీవై పార్టీకి ఆకర్షితున్నాయి. ఈ బీసీవై పార్టీలో చేరటం జరిగింది. ఎందుకు నేను చేరినానంటే సమాజంలో దళిత వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి సరి అయిన ప్రాతినిధ్యం లేదు. అన్ని విధాల అణగదొక్కబడుతున్నారు వీళ్ళు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకి అసలు రక్షణే లేదు. వీళ్ళ యొక్క వాయిస్ వినిపించడానికి ఎమ్మెల్యేలు సరిగా లేరు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా కూడా మన వాయిస్ ఎఫెక్టివ్గా వినిపించడానికి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వినిపించడానికి ఎవరు కూడా సరిగ్గా లేకుండా ఉన్న పరిస్థితుల్లో బీసీవై పార్టీ అనేది బోడే రామచంద్ర యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 3 సంవత్సరాల క్రితము. ప్రతి ఒక్క పల్లెలో ప్రతి ఒక్క పట్టణాల్లో ఈ యొక్క బీసీవై పార్టీ వాడవాడలా దీని యొక్క మనుగడ ముందరికి హై పొజిషన్లో వెళ్ళాలని దానికి ప్రతి ఒక్క సామాన్యుడు ఈ పార్టీ అనేది ప్రతి ఒక్క సామాన్యుడి యొక్క పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యొక్క పార్టీ, సామాన్యుడి యొక్క పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కడు ఈ పార్టీలో జాయిన్ అయ్యి మన యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని ప్రతి ఒక్క తెలుగువాడికి ప్రతి ఒక్కళ్ళకి నేను ప్రార్థిస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క 3 సంవత్సరాలు అయింది ఈ యొక్క బీసీవై పార్టీ యొక్క ఆవిర్భావం అయ్యి ఈరోజు మూడో సంవత్సరంలో ఎంటర్ అయ్యాము. ప్రతి ఒక్క వ్యక్తి ఎవరికైనా ఏదైనా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, సామాన్యుడు కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే ఎఫెక్ట్ అయితే మా యొక్క పార్టీ మన యొక్క పార్టీలో మీరు గనక అప్రోచ్ అయితే మీ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మా యొక్క పార్టీ మిత్రులు అందరూ ఆ సమస్యని సాల్వ్ చేయడానికి మరి ముఖ్యంగా బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో దాన్ని పరిష్కరించడానికి అవకాశము ఈ పార్టీ మనకి కల్పించింది. కాబట్టి అందరూ ఈ పార్టీలో జాయిన్ అయ్యి మన యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటారనేసి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు.